నమస్తే. ప్రజెంట్ ఇక్కడ మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నామండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఇక్కడ బారికేడ్లు తొలగించడం కానీ ఇదంతా మనం చూసే ఉంటాము. అయితే ప్రజెంట్ ఇక్కడ ప్రజా దర్బార్ జరుగుతోంది. అంటే ప్రతి మంగళవారం, శుక్రవారం అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది వారం రోజుల నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని వారాలు గడిచినా కూడా ప్రజల సమస్యలు అనేవి ఇంత భారీగా ఉన్నాయా, అంటే ప్రజల సమస్యలు కూడా ఒక జాతరలా ఉంటాయా అనేది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. చాలామంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం మనం చూస్తున్నాం. అంటే ప్రజలు ఇంకా అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయా ప్రజలకు? తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇక్కడికి వచ్చినట్టయితే ప్రజలను చూస్తే మనకు అనిపిస్తుంది, అంటే ఇంత సమస్యలతో ఉన్నారా, అంటే వాళ్ళ గ్రామము వాళ్ళ మున్సిపాలిటీ వరకు అక్కడ పరిష్కారం కాకపోతే మాత్రమే ఇక్కడ వరకు వస్తారు. అంటే అక్కడ ఉన్న నాయకులు ఏమి చేయట్లేదా? అంటే ఇక్కడికి వస్తే కొన్ని 100 రకాల ప్రశ్నలు మన మదిలో తలెత్తుతున్నాయండి. సరే చూద్దాం. ఇక్కడైతే చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు, మరి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా లేదా, లోపల అధికారులు ఏమంటున్నారు, అవన్నీ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీ పేరేంటిది, మీ ఏ సమస్య వల్ల వచ్చారు ఇక్కడ దాకా? మేము ఇక్కడ దాకా ఎందుకు వచ్చినామంటే మాది మంచిర్యాల జిల్లా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల దాంట్లో పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ అన్నా మాకు న్యాయం చేయాలని. ఏమన్యాయం చేసింది? ఏమన్నా చేసినా జీతాలు పెంచాలి. ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మళ్ళీ ప్లస్ విషయం ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్ స్థలపతికి మాకు కలిపియలే. మాకు వర్కర్ కుక్కలకే ఇచ్చారు, కుటుంబానికి కూడా ఇస్తారు కంపెనీలో, కానీ కుటుంబానికి ఇస్తలేరు. ఈఎస్ఐ ఇలా చెప్పారు. నిన్నటి రోజున సిఐటి వాళ్ళు పోయి కలిసిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ అంటే హైదరాబాద్ అక్కడ మంచిర్యాల నుండి ఈఎస్ఐ రావాలంటే ఇక్కడికి వస్తారా? అక్కడ లేవా ఈఎస్ఐ హాస్పిటల్స్? అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోలేరా? మాకు ఖచ్చితంగా కుటుంబ సౌకర్యానికి, కుటుంబాలకు, కుటుంబ పిల్లలకు, మా అందరికీ మాకు హాస్పిటల్ సౌకర్యం కావాలి, జీతాలు పెంచాలి. ప్లస్ దీన్ని ఏమంటారంటే సింగరేణి వాటిలో బోనస్ కూడా ఇవ్వాలి. 22వ జీవో అమలు చేయాలని కోరుకుంటున్నాం. మేము నేరేడుమెట్కెళ్ళి వస్తున్నామమ్మ, మల్కాజ్గిరి నేరేడుమెట్కెళ్ళి. మేము 87లో గోపన్పల్లిలో ప్లాట్ తీసుకున్నాం, 200 గజాలది. అప్పుడు మేము చాలా కష్టపడి ఆ ప్లాట్ని ఏదైతే తీసుకున్నామో కొన్ని రోజులకి ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చేసి ఆ రాళ్ళన్నీ బీకేసిండ్రు. ఆ రాళ్ళన్నీ బీకేసి కబ్జా పెట్టేసారు. కబ్జా పెడితే మేము చాలాసార్లు పోయి అలా నిజేసానికి పోతే బెదిరించి మమ్మల్ని తరిమి కొట్టిండ్రు. అప్పట్లో కొట్టితే ఇటు విషయాన్ని తీసుకుపోయి పోలీసులకు కానీ అక్కడ తహసీల్ ఆఫీసులో కానీ ఎన్నోసార్లు తీసుకుపోయి చెప్పినా కానీ మా మాటను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. విజ్ఞాపన పత్రాలు ఇస్తే కనీసం దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడిగితే ఇస్తాం పిలుస్తాం అనుకుంటా చేసారు. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ఇప్పుడు కూడా మేము అదే విజ్ఞాపన పత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన పెట్టారో దానికి మేము ఇది ఇచ్చినాం. మరి దీంతోనన్నా మాకు న్యాయం జరగాలని చెప్పి ఆశిస్తున్నాము. లోకల్లో మీ నాయకులు ఎవరిని కలిసే ప్రయత్నం మీరేం చేయలేదా? వాళ్ళను కలిస్తే వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఎవ్వరేం చేయలే. అదేంటంటే సివిల్ మ్యాటర్ కాబట్టి మేము జోక్యం చేసుకోవద్దు అని పోలీసు వాళ్ళు. సరే మరి అక్కడ పోలీసు వాళ్ళే ఉన్నారంట, సార్ ఒకసారి చూడండి అంటే సరే చూస్తాము అనుకుంటూ ఇచ్చేసిండ్రు కదా తప్ప ఇంకో మాట లేదు. ఇప్పుడు 87 అంటే ఇప్పుడు ఎంత, 2024 అవి 13, 34, 35, 36 ఏండ్ల నుంచి నడుస్తూ ఉన్నది. కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఎంత భూమి అంకుల్ అక్కడ ఉంది? నాది 200 గజాలు, మా అక్కది 200 గజాలు, మొత్తం 400 గజాలు జాగా అది. మేము అక్కడికి వెళ్తే కూడా అది మొత్తం షెల్టర్స్ వేసి ఉన్నాయి, బ్లూ షీట్స్ వేసి ఉన్నాయి. అక్కడ ఎవరో బీహార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. పోయి అడిగితే కోనైతుం చల్ బార్ నికాల్ అనుకుంటా మమ్మల్ని బయటికి తరిమి కొడతారు. ఎక్కడ పోయినా గుండగాళ్ళ లాగా వస్తారు. మాకు ఆ ప్లాట్ల దగ్గరికి ఇప్పటికి ఎన్నోసార్లు పోయినాము. సర్వే నెంబర్ చూపిస్తే మాదే, అందులో ఈసీ తీపిస్తే మాదే వస్తుంది పేరు. కాకపోతే మాకు ఎక్కడున్నాయో దొరకట్లేదు, అవి ఎవరు చూపించట్లేదు. మాకు ఇప్పటికైనా న్యాయం జరగాలని మేము కాంగ్రెస్ని ఎన్నుకున్నాం కాబట్టి ఇప్పటికైనా న్యాయం జరగాలని. ఎప్పుడు మేము పుట్టినప్పుడు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి నేను కాంగ్రెస్కే వేస్తాను ఓటు. ఏదో ఇప్పుడన్నా మరి ప్రజాపాలన అని పెట్టిరు, ఇంట్లో న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాం. అమ్మ మాకు మీ అమ్మని అనుకుంటావో ఏమనుకుంటావో నాయన, మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి. నేను టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగినండి. మాకు కూడా ఎటువంటి పింఛన్లు లేవు. కనీసం ఇటువంటి ప్రాపర్టీస్ ఉంటేనన్నా మాకు పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఇంకా ఆ పిల్లల పెళ్ళిళ్ళు అవి మేము చేసుకోవడానికి మాకు ఇది ఉంటుంది. మేము సొంతంగా కొనుక్కున్న జాగాలు సార్ ఇవి. మేము కష్టం చేసి మా పుస్తలు అవి అమ్ముకొని మేము కొనుక్కున్న జాగా.
మా జాగానే మాకు ఇప్పియమని అంటున్నాం మేము, ఇంకా వేరే వాళ్ళది ఏం ఆశించట్లేదు. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం అయింది కదా ఆర్టీసీ, అప్పటి అయినా కూడా మీకు పింఛన్ ఏం రావట్లేదా? లేదండి, మేము 15లోనే రిటైర్ అయిపోయినాం. గవర్నమెంట్లో విలీనం అనేది మొన్నటి ప్రక్రియ అది అయినా కానీ మాకు ఏం లేదు. అక్కడ కూడా ఒక స్కీమ్ మాత్రం ఉన్నది, ఆ స్కీమ్లో కూడా 2000 రూపాయలు అవి కూడా మేము నెలవారీగా మేము కటింగ్ చేయించుకున్నాం అది ఆ స్కీము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 8.33 మా పిఎఫ్లకి వెళ్ళి తీసుకుపోయి కూడా అదొక 2000 పెన్షన్ మాత్రమే ఇస్తుంది. కదండి, అంటే వృద్ధులను కూడా చూడకుండా ఇట్లా భూమి లాక్కోవడం, అంటే గత 33 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ భూమి కోసం, అంటే వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ భూమి కోసం వాళ్ళే పోరాడుతున్నారు. అంటే 33 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ అన్నారు. సరే, ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది, మరి కొత్త ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో, సరే వాళ్ళైతే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అయితే మనం ఆశిద్దాం. సరే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది నేను ఇప్పుడైతే ఆంజనేయ నగర్ మూసపేట నుంచి వచ్చాను. అయితే నాది ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 200 యార్డ్స్ ల్యాండ్, రిజిస్టర్డ్ ల్యాండ్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్ ఉంది, ఇంక్లూడింగ్ ఈసీ డాక్యుమెంట్, మరి లేఅవుట్ ప్రోగ్రామ్ ఏదో పెట్టారు, దానికి కూడా 1000 రూపాయలు కట్టాను. 1990లో కొన్నాను ఇది. అయినా ఇప్పటికి కూడా అది సంస్కృతి కాలేజ్ అంట, కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ ఎంఫార్మా, గట్కేసర్ మండల్. వాళ్ళు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ కూడా రావట్లేదు. ఒక్కోసారి నేను 2 సారి కలెక్టర్ ఆఫీసులు కూడా విజిట్ చేసిన, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ రావట్లేదు. ఎంత ఉంది సార్ అక్కడ? 200 యార్డ్స్. అయితే ఇప్పుడు దగ్గర 70 లక్షల దాకా రావాలా. నా సేవింగ్ అన్నీ దానికే పెట్టేన్నాం. నేను బ్యాంక్ లోన్ తీసుకొని దానికి ఎస్బిహెచ్ చిక్కట్పల్లి బ్యాంకులో నేను బ్యాంక్ లోన్ చేసి నా పేమెంట్లు, నా శాలరీలు కట్ అయిన ఎవ్రీ మంత్ 400 రూపీస్. దాన్ని కూడా నాకు మేనేజర్ గారు నో డ్యూ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదన్నీ పెట్టుకొని 24 పేజ్ ఉంది ఈ రిపోర్టు, ఈ డాక్యుమెంట్స్ ఇదన్నీ ఉన్నాయి. 33 ఇయర్స్ కంప్లీటెడ్. అయితే నేను కోర్టు కూడా కేసు చేస్తామంటే వకీల్ కూడా చేద్దామని చెప్తున్నారు, కానీ నా దగ్గర ఈ కేసులో లాయర్లు ఎంత తీసుకున్నారు మీ దగ్గర నుంచి? నా దగ్గర 46,000 తీసుకున్నాం, కానీ ఇంతవరకు ఒక నోటీస్ పంపిస్తే అది కూడా రిటర్న్ వచ్చిందని చెప్తున్నారు. నాకైతే ఏ విధంగా ఒక డాక్యుమెంట్స్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. నాకు అసలు నమ్మకమే లేకుండా అయిపోయింది. కాబట్టి నేను అడ్మినిస్ట్రేషన్ ఒకటే అడుగుతున్నా, మనం ఇంతగా పేద ప్రజల్ని రక్షించుకోవాలా, మరి ఇలాంటి కేసుని మా పిల్లల గురించి మేము సేవింగ్ చేయడానికి ఒక ప్లాట్ తీసుకుంటే, ఆ ప్లాట్ కూడా వీళ్ళు ఇలాంటి పెద్ద వాళ్ళు కబ్జాలు పెట్టుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ వకీలు కూడా టైఅప్ అయినట్టుంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మీ మీద చాలా అందరూ ప్రజలు కూడా, నేను కూడా నమ్ముతున్నాను, మాకు దీని మీద విషయంలో ఇమీడియట్ యాక్షన్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజా దర్బార్ ఇవాళ జరుగుతూనే ఉంది శుక్రవారం. అక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది ప్రజలు వచ్చారు, ఆందోళన జరిగేటట్టుంది. ఆల్రెడీ పోలీసులు కూడా భారీ బందోబస్తుతో ఇక్కడ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాము. ఇక్కడ చూడండి. సంవత్సరాల మేము అండబట్టి మాకు ఒక గుర్తింపు అన్నది లేదు. 8 నెలల బిల్లు ఎత్తలేవు, బిల్లు ఎత్తలేరు, జీతం ఎత్తలేరు, 1000 రూపాయలు ఇస్తారు మాకు గుర్తింపు అన్నదే లేదు. 20 సంవత్సరాల మేము చేయబట్టిగా ఆదిలాబాద్ జిల్లా బోత్ తాలూకా అక్కడి నుంచి వచ్చినాం. కేసీఆర్ అన్యాయం చేసిండని మాకు రేవంత్ రెడ్డి మాకు కన్నదమ్ముడు మాదరగా ఆయన భావించుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలా,
మాకు 21 సంవత్సరం ఎండబట్టి మాకు జీతాలు లేకుండే ఈ 4-5 ఏళ్ల సంది 1000 రూపాయల జీతం చేసిండు. 1000 రూపాయల జీతంతో సరిగ్గా కట్టియలే. 6 నెలల బిల్లు మాకు డబ్బులు ఇవ్వలే. కరోనా వచ్చినప్పుడు మూత వేసుకున్నాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు. అయ్యేమివ సారు సుఖం మాకు ఆ బోతుల సుఖం మాకు చెకులే రావాలి డబ్బులది. మాకు కోడిగుడ్ల బిల్లు వేస్తే డబ్బులు ఇచ్చులేదు, డబ్బులు ఇస్తే కోడిగుడ్ల బిల్లు వేయలేదు. మాకు చెకులు రావాలా చేతుకు. మేము మధ్యాహ్న భోజనం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. లేరు మధ్యాహ్న భోజనమును ఇరుగా దొక్కుతున్నారు. ఏమి ఇవ్వకొచ్చిన అన్ని మేమే పెట్టుబడి పెట్టాలా అంతే. బియ్యం ఇస్తారు, ఓన్లీ బియ్యమే. అన్ని మరే. కోడిగుడ్డు 7 రూపాయలు అన్ని మయ్యే. ఒక బియ్యమే అలయి. బాయిల నీళ్ళు అలయి బియ్యం. ఉప్పుతో 9 మనది. ఆ గుడ్డు తెచ్చి పెట్టంటారు వారంకు 3 సార్లు. ఏడుకెళ్ళి పెడతావు? నెలకు బిల్లు రాలా. మా వండేటోళ్ళకు మాకు ఇండ్లు లేవు, మాకు గుడిసెలు ఉన్నాయి. మేము కాంగ్రెస్ మనుషులము, మాకు ఇండ్లు ఇవ్వాలా మాకు.